హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మా బాబుకి అయితే చాలా దగ్గు వస్తుంది. దగ్గుకి ఏం చేయాలి అని అనుకొని మెడిసిన్స్ అయితే ఫస్ట్ నేను ఏం వెయ్యను ఆయనకి. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తాను. ఒకవేళ అది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇక మెడిసిన్ తెచ్చి ఆయనకి వేస్తాను. నేను ఈరోజు అయితే తులసాకులు తీసుకున్నా ఫ్రెండ్స్. పూజకున్న ఆకులు మనం పూజ చేస్తాం కదా, అవి కాకుండా సపరేట్గా పెట్టుకోవాలి. ఆ తులసాకులు అయితే వాష్ చేసుకొని నీట్గా డస్ట్ ఏం లేకుండా అది ఒక అల్లం ఒక చిన్న ముక్క ఇంకా తేనె ఆ 3 తీసుకున్నాను. మొత్తం తులసాకులు కడిగేసుకున్నాం కదా, అది మంచిగా దంచుకోవాలి. అంటే పేస్ట్ లాగా అయిపోవాలి. దాని నుంచి అయితే మనకి వాటర్ వచ్చేటట్టు అది ఇంకా అల్లం 2 వేసుకొని మొత్తం దంచుకుంటున్నాను. చూడండి, కంప్లీట్గా దంచుకుంటే ఇదవుతే ఇప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదు, వాటర్ ఎక్కువ రాదు మనం ఇట్లా కానీ పిండుకుంటే. అందుకనే మొత్తం పేస్ట్ ఎట్లా అవుతుంది మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పిల్లలకి దగ్గుకి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. వింటర్లో ఇట్లా వర్షాలు పడితే వాళ్ళకైతే దగ్గు అవుతుంది ఎలా అయినా సరే. అలాంటప్పుడు మనము ఫస్ట్ ఇది యూజ్ చేసుకొని దాని తర్వాత తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుపోయినా మంచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ఇంట్లో ఉన్న వాటితోనే వాళ్ళకి తగ్గించడానికి చూసుకోవాలి. అందుకని నేను ఇట్లా చేస్తున్నాను. ఇదైతే చూడండి దంచుకుంటున్నా మొత్తము. ఇప్పుడైతే దంచుకోవడము అయిపోయింది. చూడండి పేస్ట్ లెక్క అయిపోయింది కదా. దీనికి మనము మనకి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఏదైనా అంటే అది దాంట్లో వేసుకుంటాం కదా, వాటర్ అయితే వాటర్ లాగా రావాలి. అందుకని నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని చూడండి చిన్న ముక్కగా అట్లా చింపుకొని పెట్టుకున్నాను. ఇది అయిపోయింది కదా, దీన్ని మనము ఆ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చూడండి, ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది గోకురు మేమందరం యూజ్ చేసినాం. ఈ గోకురు అయితే చాలా కథ ఉంది దీనికి. అది దాంట్లో పెట్టుకొని మొత్తము ఇట్లా వాటర్ వచ్చేటట్టు పిండుకోవాలి. చూపిస్తున్నా చూడండి. పెట్టుకున్నా కదా, పిండుకుంటున్నా. దీని నుంచి అయితే దాని రసం ఉంటుంది కదా, అల్లముది ఇంకా తులసాకుల రసం మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచిగా వస్తుందో. కొంచెం క్వాంటిటీ కదా, దీనికి మిక్సీ మనం ఏం చెయ్యము, దీంతో దంచుకుంటేనే మంచిగా ఉంటుంది. చూడండి ఇట్లా రసం వస్తుంది కదా, రసాన్ని మనము మొత్తం ఇట్లా కంప్లీట్గా పిండుకొని దాంట్లోకి మనం ఇందాక తేనె తీసుకున్నాం కదా, తేనె అయితే నా దగ్గర ఇప్పుడు డాబర్ ఉందని నేను అది యూజ్ చేస్తాను. మీరు ఇట్లా డైరెక్ట్ కొనుక్కొని తేనె అయినా సరే మంచి తేనె తీసుకొని, పిల్లల గురించి కదా కొంచెం జాగ్రత్త తీసుకొని వాళ్ళకి యూజ్ చేయండి. ఈ తేనె అయితే దాంట్లోకి వేసుకుంటున్నా, ఒక 3 డ్రాప్స్ వరకు వేసుకున్నా. ఆ 2 కలిపి చేదుగా ఉంటుంది. చేదుగా అంటే అల్లం వేసిన కదా, కారంగా ఉంటుందని అట్లా తేనె వేసుకుంటే పిల్లలు తాగేస్తారని అది చేస్తున్నా. మా పొద్దుగాడికి అయితే తీసుకుంటున్నా. వాడికి మొన్ననే ఫీవర్ వచ్చింది కదా, మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వాడు ఏదైనా వేస్తుంటే భయపడుతున్నాడు, అందుకే అట్లా చేస్తున్నాడు. లేకపోతే ఆయన అయితే మందులు ఇట్లా మందు వేసుకున్నాను అనగానే వచ్చేస్తాడు వాడు. చూడండి మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి. ఆ 2 కలిపేసి వాడికి పడుతున్నా. వాడైతే మారం చేస్తున్నాడు వేసుకోనని. అయినా సరే పడితే వాడికి తగ్గుతుంది కదా, అందుకనే పడుతున్నాను. ఇవ్వండి, వాడికి అయితే చేతులు అవి గట్టిగా పట్టేసుకొని ఆ గోకూరతో పడుతున్నాను. అది గోకూర అని అంటాం, మరి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. అది అలాగ వేసినాం అనుకోండి, అది వాళ్ళు తాగే వరకు తీయకూడదు. వాళ్ళు అప్పుడు ఉయ్యరు, బయటకి ఏం రాదు, మింగేస్తారు. అందుకనే దాంతోనే నేనైతే ఏమైనా మెడిసిన్ అట్లా ఉన్నవి దాంతోనే పడతాను. చూడండి తాగేసిండు కదా, కొంచెం దిష్టి కూడా తీసేసి ఇక అయిపోయిందని ఆయనకి చెప్తున్నా. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.